ఇవాళ మనం చూస్తే 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో, ఏ రకంగా దోపిడీ చేశారో, ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారో మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది. అందుకనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా పాలసీని తీసుకొచ్చాం. దానివల్లే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,400 షాపులకి దగ్గర 90,000 అప్లికేషన్ తో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో, అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమాన్ని చేశాం. ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ఏఆర్ఈటీ అనే ఒక ట్యాక్స్ ను, కొత్త ట్యాక్స్ ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్ కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఎవరైతే ఇవాళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది.